అక్కడ గోంగూర పెట్టాను పట్టరా. ఈ గోంగూరే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బాగా. ముందు ఆ పెద్ద గిన్నె పట్టరా. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఇటు బ్యాక్ సైడ్ ఇచ్చి. ఇప్పుడు నువ్వు పొయ్యి వెలిగించి నూనె పొయ్యి చెప్తా. అక్కడ ఉప్పు ఉంటుంది పట్టరా. ఆ నూనె కాగేలోపు ఏం చేయాలంటే కాస్త ఉప్పు అయ్యి దీంట్లో ఉల్లిపాయ చాలు చాలు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పలావ్కి ఏంటంటే ఈ ఉల్లిపాయ ఏం చేయాలి, ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే పలావ్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. మిగతా సామాన్లు అన్నీ తీసి అది వేగిన తర్వాత ఆ ప్లేట్లో వేసేద్దాం. అది బాగా గోధుమ రంగులోకి వచ్చేయాలి. బాగా వేగిపోయింది, ఆ ప్లేట్లోకి తీసేయి. అది తీ దాంట్లో పెట్టేసి. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే మనం మసాలా వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, కాస్త జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కాస్తంత పసుపు, టమోటా ముక్కలు. ఇప్పుడు ఏంటంటే గోంగూర. గోంగూర కూడా బాగా మగ్గే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఇదిగో పక్కనే కొత్తిమీరను పుదీనా ఉంది భయ్. పుదీనా వేస్తే ఘుమఘుమలాడుతుంది అనమాట. ఒకసారి కలిపేసి శుభ్రంగా నీళ్లు పోయాలి బాయ్. 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోయి అబ్బాయి నీళ్ళు పోసావు కదా, అవి కొంచెం మరగాలి. ఆ మరిగిన తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకుందాం. ఇప్పుడు ముందు ఉప్పు వేసి దాంట్లో కొద్దిగా. ఇప్పుడు ఉడుకు రానివ్వాలి నీళ్ళు. ఉడుకొచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. బాస్మతి రైస్ ఇట్టిచ్చేయి. చూసా బాస్మతి రైస్ ఏం చేశానంటే ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టామన్నమాట. అబ్బాయి పొంగి వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే బాస్మతి రైస్. ఆగు బాబాయ్, నేను వేస్తా, కంగారు పడకు. శుభ్రంగా ఒకసారి కలిపేసి కలిపావు కదా, ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక్క 15 నిమిషాలు దాన్ని వదిలేస్తే చక్కగా పలావ్ రెడీ అయిపో. అప్పుడు దాని మీద రాయి పెట్టు. ఇప్పుడు 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే పలావ్ రెడీ. వావ్, ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోయిందిగా. దాంట్లో కొంచెం ఈ ఆనియన్స్, కాస్త జీడిపప్పు, కాస్త కొత్తిమీర కూడా వేసుకో. గోంగూర పలావ్. ఒక బేసిన్లో ఉల్లిపాయలు తీసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె, ఉల్లిపాయలు వేసి వేయించి తీసేయాలి. ఆ తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, టమాటా ముక్కలు, గోంగూర వేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ వేసి కొత్తిమీర, పుదీనా, నీళ్లు, ఉప్పు వేసి ఒక ఉడికొచ్చాక అందులో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే గోంగూర పలావ్ రెడీ.